ఇవాళ మనము కంద ఫ్రై చేసుకుంటున్నాము. తెలుగు వాళ్ళ ఫేమస్ ఐటమ్. కంద ముక్కల్ని మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకొని కొంచెం పసుపు వేసి వాటర్లో కడగాలి, ఎందుకంటే నల్లగా అయిపోతుంది. ఒక అరగంట నానబెట్టినా కూడా మంచిది. దాన్ని ఏం చేశానంటే ఒక హాఫ్ కుక్ అయ్యేదాకా పొయ్యి మీద పెట్టి కొంచెం వాటర్ వేసాను అనమాట. హాఫ్ అయితే చాలు, మరీ పచ్చిగుంటే తినలేము. దాని మసాలాకి ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, వేరుశనగపప్పు ఇవన్నీ దోరగా ఆయిల్ లేకుండా ఫ్రై చేసి దాంతోపాటే కొంచెము పచ్చి వెల్లుల్లిపాయలు అన్నీ వేసి కచ్చాపచ్చాగా పౌడర్ కొట్టి పక్కన పెట్టుకోవాలి. కొన్ని ఫైన్గా చేస్తే బాగోదు. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఈ బాయిల్ చేసిన ముక్కల్ని నేను మళ్ళీ వేసుకొని, అది హాఫే కుక్ అయింది కాబట్టి ఫ్రై చేసుకుంటూ రావాలి. ఎక్కువసేపు ఏం తిప్పనవసరం లేదు. అంటే ఒక షేపులో కట్ చేస్తే ఒకే లెవెల్లో ఫ్రై అవుతుంది. కొంచెం కరివేపాకు వేసాను. ఆల్రెడీ ఉప్పులు పసుపులు ఉన్నాయి కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి, అంతే. ఈ పౌడర్ కొట్టిన దాన్ని, ఈ పౌడర్లో ఉన్న ఈ మసాలాని వేటికైనా వాడుకోవచ్చు. అయితే ఇందులో కొంచెం పట్టింది వేసాను, అంతే. ఆయిల్లో ఈ పౌడర్ మసాలా అన్నీ కలుపుకుంటే సైడ్కైనా పెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్గా అయినా తినచ్చు. ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, బాయ్.